నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాభారత ఉపదేశాలు ప్రస్తుతం వింటూ ఉన్నారు. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని అడుగుతున్నాడు, తాతగారు, దయ అనేది చాలా గొప్ప గుణం, స్వామి భక్తి కూడా చాలా మంచి గుణం. దాని యొక్క వైశిష్ట్యాన్ని గురించి వివరించండి అని అడిగాడు. భీష్మాచార్యులు వారు చెప్పారు, నాయన, ఈ విషయంలో ఒక ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు. ఇది పూర్వం ఎప్పుడో జరిగిన గాథ. దేవేంద్రునకు ఒక చిలుకకు జరిగిన సంవాదం ఇది. విషయే కాశీరాజస్య గ్రామాత్ నిష్క్రమ్య లుబ్ధకః సవిషం కాండమాదాయ మృగయామాస వై మృగం. కాశీరాజు దేశంలో ఒక బోయవాడు తన ఊరు నుండి బయలుదేరి బాణానికి విషం పూసుకుని అతడు ఏ మృగాన్ని కొడదామా అని వెతుకుతూ ఉన్నాడు. అతనికి మృగమాంసం కావాలి. మంచి మృగం కోసం వెతుకుతున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి మృగాలు కనబడ్డాయి. బాణాన్ని ధనుస్సుకి సంధించి ఏకాగ్రంగా చూస్తూ బాణం వదలబోతున్నాడు. అది వేస్తే తప్పనిసరిగా ఆ జంతువు మరణిస్తుంది, ఎందుకంటే దాని విషం ఉంది కదా. ఆ ధైర్యంతో గురి చూసి వేశాడు, కానీ గురి తప్పింది. మృగాన్ని కొడదామని బాణం వదిలితే అది వెళ్ళి ఓ పెద్ద చెట్టుకు గుచ్చుకుంది. సతీక్ష్ణ విష దిగ్ధేన శరేణ అతిబలాక్షత ఉత్సృజ్య ఫలపత్రాణి పాదప శోషమాగత. అది తీక్ష్ణమైన విషం. ఆ విషం పూసిన బాణం తగిలేటప్పటికీ అందులో చాలా గట్టిగా కొట్టాడు. ఒకపై చర్మాన్ని తగిలేలా కాకుండా లోపల ఉండే కాండాన్ని గుచ్చుకునేలా కొట్టాడు. దాంతో ఆ చెట్టుకి ఆ విషం పాకింది. దాని ప్రభావం వలన అది దాని పళ్ళు, ఆకులు మొదలైనవి రాలిపోయి అది నానాటికి ఎండిపోతుంది. అయితే అదే చెట్టు పైన ఒక త్వరలో చిరకాల నుంచి ఓ చిలుక ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి ఈ చెట్టు నాకు నివాసం ఇచ్చింది. గాలి వచ్చినా, ఎండ వచ్చినా, లేకపోతే ఏ బోయేవాళ్ళు వచ్చినా వాళ్ళకి కనబడకుండా తన త్వరలో తాను దాచుకుంది. కనుక ఈ చెట్టును వదిలి వెళ్ళకూడదు అనుకుంటూ ఆ చిలుక ఒకటి అక్కడే ఉండిపోయింది. ఆ చెట్టే విషం చేత ఎండిపోతున్నది. దానికి ఈ నివాసం చేయడం వలన, అలాంటి చెట్లో నివాసం చేయడం వలన అది తిరగలేకపోతుంది. ఆహారం కూడా తింటలేదు, ఎండిపోతుంది. దానికి నోట ధ్వని కూడా రావట్లా, శబ్దం రావట్లా. అయితే చెట్టు పట్ల ఉండే కృతజ్ఞతాభావంతో ఆ చెట్టు తనకు ఉపకారం చేసింది కనుక దానికి ప్రత్యుపకారం తానేం చేయలేకపోయినా అది దాంతో పాటు ఎండిపోతుంది. అది చాలా ఉదారమైన లక్షణం. ఇంత దయాభావం, తనకు ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి అనే భావం సామాన్యం కాదు. దానికి ఎంత ధైర్యము. మనుష్యులలో కూడా ఇలాంటి ఔదార్యం తక్కువగా ఉంటుంది. చెట్టు దుఃఖం పొందినందువలన ఇది దుఃఖాన్ని పొందుతుంది. ఇది సాక్షాత్తు దేవేంద్రుని యొక్క దృష్టికి వెళ్ళింది. ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆయన చాలా ఆలోచించాడు. ఏంటిది, పక్షి కదా. పక్షులు అంటే చాలా హీనమైనవిగా పరిగణిస్తారు. పక్షుల యందు ఇలాంటి దయాభావం ఉండడం చాలా అరుదు, అసంభావ్యం. ఇంత దయతో అన్నదేంటిది. అథవా నాత్ర చిత్రం హి అభవతు వాసవస్యతూ ప్రాణినామపి సర్వేషాం సర్వం సర్వత్ర దృశ్యతే. తర్వాత దేవేంద్రుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇందులో ఆశ్చర్యం లేదు అనుకున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ప్రాణులే,
చెట్టు ప్రాణే, మనుషులు ప్రాణులే, పశువులు ప్రాణులే, పక్షులు ప్రాణులే. ప్రాణులన్నిటిలలో, ప్రాణులందరిలో ఈ రకమైన దయాభావం ఉంటుంది. ఒక్కొక్కరికి ఉంటుంది. మనుషుల్లో కూడా దయలేని వాళ్ళు, క్రూరులు ఉన్నారు కదా, ఇతరులను పీడించేవాళ్ళు. కనుక ఇతర ప్రాణుల్లోనూ అలాంటి దయాభావం, ఔదార్యం ఉంటుంది. వివేకం కలిగిన మానవాదుల్లోనూ ఆ దయాభావం లేని వాళ్ళు ఉన్నారు. ఇతరులను పీడించి సంతోషించే వాళ్ళు ఉన్నారు. కనుక అది ఆశ్చర్యం కాదు. కానీ ఆ చిలుక అభినందింపదగినది. ఎందుకని తనకు ఇదివరకు మేలు చేసినటువంటి వృక్షం క్షేమంగా ఉండాలి అని కోరుకుంటోంది అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయన ఒక బ్రాహ్మణ వేషంతో వచ్చాడు. వచ్చి చెట్టు దగ్గర దిగాడు. ఆ పక్షితో అంటున్నాడు దేవేంద్రుడు, ఓ పక్షి, మీ వంశం నీలాంటి వాళ్ళ వలన ఉద్ధరింపబడింది. దక్ష ప్రజాపతి యొక్క కూతురికి ఒక అమ్మాయికి సుఖి అని పేరు. ఆమెకు కలిగినటువంటి సంతానమే ఈ చిలుక జాతిగా వృద్ధి పొందింది అని చెప్తారు. కనుక దాక్షేయి వంశం నీ వలన ఉత్తమ సంతానం కలిగిందయింది. నేను నిన్ను అడుగుతున్నాను, ఈ చెట్టును వదిలిపెట్టి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఈ చెట్టు ఎండిపోతుంది, నీకు పళ్ళు లేవు, ఆకులు కూడా రాలిపోతున్నాయి. ఇక నీకేం సుఖం ఉంది? మరో చెట్టు దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే ఆ చిలుక తల వంచి నమస్కరించి, దేవరాజా స్వాగతం అంది. ఆయన తెలబోయాడు. అదేంటి, నేను వేషం మార్చుకుని వచ్చాను కదా, ఈ చిలుక ఎలా తెలిసింది? అప్పుడు సమాధానం కూడా చెప్పింది. అది నా తపోబలం వల్ల నువ్వు దేవరాజు అని నేను తెలుసుకున్నాను అంది. దానికి అంత తపస్సుందనమాట. బాగుంది బాగుంది అన్నాడు ఆయన. ఆహా, నీకింత తపస్సుందా? ఎంత విజ్ఞానం దేనికి? మనస్సులోనే ఆ చిలుకని అభినందించాడు. పైకి చెప్పలేదు కానీ మనస్సులోనే అభినందించాడు. ఎందుకంటే సుగుణం ఎవరి ఎందున్నా అది ఆనందాన్ని కలిగిస్తుంది, ఆకర్షిస్తుంది. తమేవం శుభకర్మాణం సుఖం పరమధార్మికం విజానన్నపి తాం ప్రీతిం పప్రచ్ఛ బలసూదన. దీనికి శక్తి ఉంది, సద్గుణాలు ఉన్నాయి. ఇక్కడ శుభమైన పని చేస్తోంది. తన స్వామి పట్ల, తనకు ఆశ్రయం ఇచ్చిన వృక్షం పట్ల ప్రీతిభావంతో అది పాపం దాంతో పాటు ఎండిపోతోంది. ఇది పరమధార్మికుడు కనుక అర్థమైపోయింది దాని యొక్క స్వభావం. ఈ చిలుకకు స్వామి భక్తి వలన, తనకు ఆశ్రయం ఇచ్చిందనేటువంటి భక్తిభావం వలన ఈ చెట్టు పట్ల చాలా ప్రీతి ఉంది. అయినా పలకరించి చూద్దాం ఏం మాట్లాడుతుందో అడిగాడు ఆయన. ఇప్పుడు నీవు నివసించేటువంటి చెట్టుకి ఆకులు రాలిపోయాయి, పళ్ళు రేవు, ఎండిపోతోంది. కనుక ఇది ఎవరికి ఆశ్రయం ఇవ్వలేదు. ఆకులుంటే ఆ ఆకుల నీడన విశ్రాంతి తీసుకుంటారు, పళ్ళుంటే తింటారు, పువ్వులుంటే సుగంధాన్ని ఆఘ్రాణిస్తారు. బాగా దట్టంగా చెట్టు ఉంటే నీడ ఉంటుంది, ఎండ లోపల ఆ ఎండ బాధ లేకుండా ఉండడం కోసం క్రింద నిలబడతారు. కానీ మరి ఏం లేదు కదా. ఇటువంటి ఈ వృక్షం దేనికోసం సేవిస్తున్నావు? ఎందుకున్నావు ఇక్కడ పెద్ద వనం ఇది. ఈ పెద్ద వనంలో బోల్డు వృక్షాలున్నాయి. ఆ వృక్షంలో ఎక్కడైనా నీవు ఉండవచ్చు. ఏ చెట్టు కింద ఉంటే కాదంది, ఏ చెట్టుకి త్వరలు ఉండవు. మరి ఎందుకు నువ్వు ఇక్కడ నివసిస్తున్నావు? ఈ వనంలో పెద్ద పెద్ద వృక్షాలున్నాయి, ఆకులతో కప్పబడి మంచి పెద్ద పెద్ద త్వరలతో నీ నివాసానికి అనుగుణమైన ఉన్నాయి. నువ్వు హాయిగా సంచారం చేయవచ్చు ఈ మహావనంలో. ఎందుకని ఈ ఎండిపోతున్న చెట్టును వదలకుండా పట్టుకుని వేలాడుతున్నావు? గత ఆయుషం అసామర్థ్యం క్షీణసారం హతశ్రియం విమర్శ్య ప్రజ్ఞయా ధీరా జహీమాం స్థవిరం ధ్రువం స్థవిరం ద్రుమం. దీనికి ఆయువు అయిపోతుంది. ఇంకా దీనికి ఏ రకమైన సామర్థ్యం లేదు. సారమంతా క్షీణించింది, శోభ కూడా పోయింది. ఇటువంటి దాని గురించి ఆలోచించి ఇంతకంటే మంచి చెట్టుని అనుకోవచ్చు కదా. వదిలే, ఈ చెట్టును వదిలేసేయి, ఈ మోడును వదిలేసేయి. ఈ మాట విందది ధర్మాత్ముడు. చెప్పినవాడు ఎవరు? సాక్షాత్తు దేవేంద్రుడు. ఇష్టం ఉన్నా లేకపోయినా, మంచైనా చెడైనా పెద్దవాళ్ళు చెప్తే వింటుంటారు.
కనుక వినాలా అక్కర్లేదా? మామూలు ధోరణిలో అయితే వినాలి. అదేం చేస్తుందో తర్వాత చూద్దాం. ఇప్పుడు కాసేపు విరామం.